సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, సోదరా పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించి జగతిన్, సోదరా ప్రేమించే జగతిన్, సిలువలో ప్రాణము నర్పింప క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పింప క్రీస్తు యేసుని పంపెను, సోదరా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, సోదరా పాపమును కడుగును. గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాము. దేవుని మాటలను వినండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడినది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించెదను అని యేసుక్రీస్తు వారు సమస్త మానవులను ఉద్దేశించి పిలుస్తుంటున్నారు. ఆయన యొద్దకు వచ్చి వారందరికీ ఆయన శాంతిని, తనలోని విశ్రాంతిని అనుగ్రహించేటువంటి వాడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, ఆయన అనుగ్రహించినది ఆయన శాంతిని. అది శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వత కాలము మనతో ఉండేటువంటిది. ఈ లోకములో సంతోషము, సమాధానము వీటి కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటున్నాం, వీటిని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, వీటి కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ లోకమిచ్చే శాంతి, సంతోషము తాత్కాలికమైనది. అది కొద్ది కాలం మాత్రమే ఉండేది. అది రంగుల వలయమయమైనటువంటిదండి. వింటున్నారండి? అయితే యేసు ప్రభువారు మనకు అనుగ్రహించే శాంతి శాశ్వత కాలం ఉండేది. దేవుని గ్రంథములో ఇలాగ రాయబడింది, యేసు మనకు శాంతికరమై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు యేసు శాంతికరమై ఉన్నాడని. యేసు అనుగ్రహించే శాంతి ఆత్మకు సంబంధించిందై ఉన్నది. దేవుని గ్రంథం అంటుంది, ఏ భేదము లేదు, మనుషులందరూ దేవుడు అనుగ్రహించే